హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి స్టోరీలోకైతే వెళ్దామా? అర్జున్ మిడిల్ క్లాస్ యువకుడు, మంచి హృదయం కలవాడు. మేఘ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక మంచి అమ్మాయి, గంభీరమైన మనసుతో, ప్రేమతో, నమ్మకంగా ఉంటుంది. అర్జున్ రోజు ఉదయం బస్టాప్ దగ్గర కూర్చొని తన జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తుండేవాడు. ఆ రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి బస్టాప్ వద్దకు వస్తుంది. తెల్ల చురుకైన డ్రెస్, చేతిలో ఫైలు. వాన చినుకుల మధ్య ఆమె మొహంపై చిరునవ్వు. అది అర్జున్ గుండెను తాకింది. అర్జున్ కళ్ళు ఆమెను గమనించాయి, కానీ తన మనసు ఆగలేదు. ఆమె పేరు కూడా తెలియదు, కానీ ఆ ముఖం తన గుండెలో నిలిచిపోయింది. ఆమె రోజు రోజుకు అదే టైంలో వస్తుంది. అర్జున్ లేట్ అయినా సరే ఆమెను చూశాకే వెళ్ళేవాడు, కానీ మాట్లాడాలనే ధైర్యం చేయలేకపోయాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆమె ఫైలు కింద పడింది. అర్జున్ తొందరగా వెళ్ళి తీసి ఇచ్చాడు. థ్యాంక్స్ అని ఓ చిన్న నవ్వుతో చెప్పింది మేఘ. ఇంతకీ ఆమె పేరు మేఘ అని అర్జున్ తెలుసుకున్నాడు. అర్జున్ మేఘతో చిన్న మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె కూడా చక్కగా స్పందించేది. ఇంటర్వ్యూల గురించి, తన కలల గురించి మేఘతో చెప్పేవాడు. స్నేహం బాగా బలపడింది. ఇద్దరూ కలిసి కాఫీకి వెళ్ళేంతగా దగ్గరవుతున్నారు. అర్జున్ లోపల ప్రేమ పుట్టింది, కానీ చెప్పలేక తడబడుతున్నాడు. ఒకరోజు వర్షంలో ఇద్దరూ షెడ్లో నిలబడి ఉన్నారు. అర్జున్ చెప్పాడు, నీకోసం ఎదురు చూస్తున్నాను మేఘ, నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. మేఘ నిశ్శబ్దంగా ఉంటుంది. కొన్ని రోజులు అర్జున్తో మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. కానీ అర్జున్ మాత్రం తను మాట్లాడలేదని బాధపడుతూ ఉంటాడు. కానీ మేఘ తర్వాత చెప్తుంది, నేను ఇష్టపడుతున్నాను అర్జున్ అని, కానీ నాకు భయం ఉంది ప్రేమంటే అని చెప్తుంది మేఘ. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. సంతోషంగా ఉన్నారు. నగరంలో కలిసి వెళ్తున్నారు. జీవితమే కొత్తగా అనిపిస్తుంది. మేఘ తల్లిదండ్రులు ఈ ప్రేమకు వ్యతిరేకం. వాళ్ళు పెళ్ళి రెడీ చేస్తున్నారు. అర్జున్ ఆర్థికంగా స్థిరంగా లేడు కదా. మేఘ కన్నీళ్లతో అర్జున్ను వదిలి వెళ్ళిపోతుంది. నీకు ఇబ్బంది కలిగించలేను అని చెప్తుంది. అర్జున్ ఊరుకోలేకపోతాడు. అర్జున్ ఉద్యోగం సంపాదించి స్థిరపడతాడు. మేఘ కోసం తిరిగి వెళ్తాడు. చివరికి తన ప్రేమను గెలిపించుకోవాలన్న నమ్మకంతో ఎదురు చూస్తాడు. మేఘ తల్లిదండ్రులు అర్జున్ మారిన స్థితిని చూస్తారు. వారి ప్రేమను అంగీకరిస్తారు. పెళ్లి వేదికపై ఇద్దరూ కన్నీళ్లతో కలుస్తారు. అర్జున్ చెప్తాడు, నిన్ను కోల్పోకుండా నీవైనా నేను అయ్యాను.